Hey guys, welcome back to another video. And guys, ఈ వీడియోలో నేను జూజుట్సు కైసెన్ చాప్టర్ 258 ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ guys, ఈ చాప్టర్ లో సుకునా తన న్యూ డొమైన్ ని ఓపెన్ చేసిండు. అండ్ ఈ చాప్టర్ లో మనకి యూజీది ఒక కొత్త ఎబిలిటీ గురించి కూడా తెలుస్తుంది. సో ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అందుకే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి. అండ్ ఆల్సో గైస్, ఈ వీడియోకి ఎక్కువ లైక్స్ కొట్టండి. అండ్ ఆల్సో ఛానల్కి కొత్తగా ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 8Kకి ఆల్మోస్ట్ వచ్చేసినాం, 8K కూడా రీచ్ చేయించేయండి. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్తో కూడా షేర్ చేసుకోండి. అండ్ కమెంట్స్ కూడా పెట్టండి, మర్చిపోకండి. జెన్యున్ కమెంట్స్ పెట్టండి. అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్, చాప్టర్ 257 లో యూజీ బ్యాక్ టు బ్యాక్ 7 బ్లాక్ ఫ్లాషెస్ కొడతారు కదా. అండ్ మీకు గుర్తుంటే మన గోజో కూడా బ్లాక్ ఫ్లాషెస్ కొట్టి తన ఆర్జిటీని రికవర్ చేసుకుంటూ, అండ్ సుకునా కూడా సేమ్ టు సేమ్ అలా చేసి తన ఆర్జిటీని రికవర్ చేసుకుందామని అనుకుంటాడు. అతను ఆల్మోస్ట్ చేయబోతాడు కూడా, ఎందుకంటే తను కూడా 2-3 కొట్టాడు కదా బ్లాక్ ఫ్లాషెస్. బట్ అయినా సరే సుకునా తన ఆర్జిటీని రికవర్ చేసుకోలేకపోయిండు. ఎందుకంటే సుకునాని యూజీ కొట్టాడు కాబట్టి విత్ హీస్ బ్లాక్ ఫ్లాషెస్. అండ్ యూజీ ఎంత ఎక్స్పర్ట్ అయిపోయిందంటే తను కరెక్ట్ గా సుకునాకి అండ్ నెగ్మి సూల్ కి ఉన్న బ్యారియర్ మీద తను పంచెస్ చేస్తున్నాడు, అది కూడా బ్లాక్ ఫ్లాషెస్ తో. సో ఇది విన్నాక మీకు ఊపు చేస్తూ ఉంటది, యూజీ ఇంకా కొట్టేసాడు అనుకుంటున్నారు కదా సుకునాని. బట్ అది జరగదమ్మా, ఎందుకంటే సుకునాకి గేగే ఆకుతామి అనే ప్లాట్ ఆర్మర్ ఉంది కాబట్టి. అండ్ సుకునా తన డొమైన్ మేల్వెన్ స్టైన్ ని ఓపెన్ చేశాడు. అండ్ ఈ డొమైన్ చూడడానికి చాలా విచిత్రంగా ఉంటుంది. అండ్ ఈ డొమైన్ లో బ్లాక్ స్పార్క్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఈ బ్లాక్ స్పార్క్స్ అంటే మనకి తెలీదు. అండ్ సుకునా తన డొమైన్ ని ఓపెన్ చేయడంతో స్లాజెస్ పడుతూ ఉంటాయి చుట్టుపక్కల. అండ్ ఆల్సో సుకునా ఈ కొత్త డొమైన్ ని ఓపెన్ చేసిండు కదా, ఇది ఎగ్జాక్ట్లీ మేల్వెన్ స్టైన్ కాదు, ఇట్ ఈస్ జస్ట్ ఏ రెప్లికా ఆఫ్ మేల్వెన్ స్టైన్. అంటే సుకునా కొన్ని బైండింగ్ వాల్స్ అండ్ తను కొన్ని అన్సర్టన్ ఎలిమెంట్స్ ని మిక్స్ చేసి మేల్వెన్ స్టైన్ కి సిమిలర్ గా ఉన్న డొమైన్ ని ఓపెన్ చేసిండు. అండ్ ఆల్సో ఈ డొమైన్ యొక్క ఎఫెక్టివ్ రేంజ్ అండ్ అవుట్పుట్ చాలా పెద్దగా ఉంటుంది. అండ్ సుకునా ఈ డొమైన్ ని ఎట్లా ఓపెన్ చేయగలిగిండో ఏమో వల్ల, అంతేకాలం బ్లాక్ ప్లాజెస్ తిన్నాక కూడా అంతేకాలం కర్జ్ అనేది తనకి ఎట్లా వచ్చింది ఏమో టు ఓపెన్ డొమైన్, దీనికి కూడా ఆన్సర్ ఇవ్వలేదు మనకి గేగే. అండ్ తర్వాత మనకి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. అండ్ దాంట్లో హకారి అందరికి చెప్తుంటాడు, అందరికి ఆర్జిటీని యూజ్ చేయడం రావాలి అండ్ ఒక డొమైన్ ని కౌంటర్ చేయడం కూడా రావాలని తను అంటాడు. అండ్ దానికి చోజో అంటాడు, డోంట్ వరీ, నేను అన్న తమ్ముడు యూజీ ఆరామ్సే ఆర్జిటీని మేనేజ్ చేసుకోగలమని అంటాడు. దానికి యూజీ అంటాడు, ఎట్లరా, నాకైతే ఆర్జిటీని యూజ్ చేయడం రాదని అంటాడు. దానికి జోజో ఎక్స్ప్లెయిన్ చేశాడు, తన బాడీ తన కర్జ్డ్ ఎనర్జీని బ్లడ్ లాగా కన్వర్ట్ చేస్తుంది. అండ్ అప్పుడే కదా తను బ్లడ్ మ్యానిపులేషన్ టెక్నిక్ ని యూజ్ చేయగలుగుతాడు. అండ్ ఒకవేళ యూజీ తన రిమైనింగ్ బ్రదర్స్ ని అదే డెత్ పెయింటింగ్స్ వలని కన్జ్యూమ్ చేస్తే యూజీ బాడీలో కూడా ఆ ప్రాపర్టీ వచ్చేస్తుంది. అదే కర్జ్డ్ ఎనర్జీని బ్లడ్ లాగా కన్వర్ట్ చేసే ప్రాపర్టీ వస్తుంది ఒకవేళ యూజీ తన రిమైనింగ్ బ్రదర్స్ ని తినేస్తే. అండ్ గైస్, ఇప్పుడు మీకు అర్థమైందా యూజీ సడన్ గా ఎట్లా బ్లడ్ మ్యానిపులేషన్ టెక్నిక్ ని యూజ్ చేయగలుగుతాడని. అండ్ బ్లడ్ మ్యానిపులేషన్ వల్ల తను ఆర్జిటీని కూడా యూజ్ చేయగలుగుతాడు. సో అప్పుడే జోజో మిగతా వాళ్ళని అడుగుతాడు, మీరు బ్లడ్ మ్యానిపులేషన్ టెక్నిక్ ని యూజ్ చేయలేరు కదా, బట్ అయినా సరే మీరు ఆర్జిటీని యూజ్ చేయగలుగుతున్నారు, మీకు బ్లడ్ ఎక్కడి నుంచి వస్తుందని వాడు అడుగుతాడు. అంటే ఇప్పుడు ఒకరిది హ్యాండ్ కట్ అయిపోయింది, బట్ వాడు ఆర్జిటీని యూజ్ చేసి రీజనరేట్ చేసుకున్నాడు. బట్ వాడికి రీజనరేట్ చేసుకోవడానికి బ్లడ్ ఎక్కడి నుంచి వచ్చిందని జోజో కూడా అడుగుతున్నాడు. సో దానికి హకారి అంటాడు, నాకైతే తెలియదు, నాది ఆటోమేటిక్ సిస్టమ్, నేను నా డొమైన్ ని ఓపెన్ చేస్తే చాలు నా బాడీ ఆర్జిటీని యూజ్ చేయగలుగుతుందని వాడు అంటాడు. అండ్ ఆల్సో యూత దగ్గర కూడా దీనికి ఆన్సర్ ఉండదు, నేనైతే ఎక్స్పెక్ట్ చేసిన యూత దగ్గర ఆన్సర్ ఉంటుందని. బట్ యూత అంటాడు, నేను నా ఇన్స్టింక్ట్ తో ఆర్జిటీని యూజ్ చేస్తాను. బట్ ఇక్కడ షోక్ ఉంటుంది, అతనికి ఆన్సర్ తెలుసు. అతను అంటది, మన కర్జ్ ఎనర్జీని బ్లడ్ లాగా కన్వర్ట్ చేసుకుంటామని. అంటే సేమ్ జోజో లాగానే, అందుకే ఆర్జిటీని యూజ్ చేయడం జోజోకి అండ్ యూజీకి చాలా ఈజీగా ఉంటుంది కంపేర్ టు అదర్స్. ఎందుకంటే వీళ్ళ బాడీ ఆల్రెడీ కర్జ్ ఎనర్జీని బ్లడ్ లాగా కన్వర్ట్ చేస్తుంది. అంటే వీళ్ళది ఫస్ట్ స్టెప్ ఆల్రెడీ అయిపోతుంది. అండ్ మిగతా వాళ్ళు ఏమో ఇంకా కర్జ్ ఎనర్జీని బ్లడ్ లాగా కన్వర్ట్ చేస్తూ ఉంటారు. అండ్ ఆల్సో ఈ బ్లడ్ మ్యానిపులేషన్ వల్ల జోజో అండ్ యూజీకి ఎక్కువ కర్జ్ ఎనర్జీ కూడా బర్న్ అవ్వదు. బట్ అదే మిగతా వాళ్ళకి ఎక్కువ కర్జ్ ఎనర్జీ బర్న్ అవుతుంది, ఎందుకంటే వీళ్ళది ఆల్రెడీ ఫస్ట్ స్టెప్ అయిపోతుంది కాబట్టి. అండ్ ఆల్సో గైస్, ఇప్పుడు యూజీ బాడీ స్వాపింగ్ కూడా చేయగలడు. అట్లా తను ఆర్జిటీని ఇన్వైట్ చేసుకుంటాడు. సో యాక్చువల్గా అయితే యూజీ అంటే యూజీ కాదు, ఉయిగాడు ఉన్నాడు కదా, వాడు టెలిపోర్ట్ అవుతూ ఉంటాడు కదా, వాడు టెలిపోర్టేషన్ మాత్రమే కాదు, వాడు సోల్స్ ని కూడా స్వాప్ చేయగలడు. అంటే వాడు యూజీ ఓన్లీ వేరే వాళ్ళ సోల్ తో స్వాప్ చేయగలడు. అండ్ ఆల్సో యూజీకి ఇంకొక స్పెషల్ ఎబిలిటీ కూడా ఉంటుంది, అదేంటంటే ఇన్ని రోజులు సుకునా యూజీ బాడీలో ఉండి తన కర్జ్ టెక్నిక్ ని యూజ్ చేసిండు కదా, దాని వల్ల యూజీ బాడీ యొక్క స్పెషల్ గ్రేడ్ జూట్స్ని గుర్తుపెట్టేసుకుంది. అంటే యూజీ బాడీలోకి వెళ్ళి తనకి ఏమైనా కొత్త టెక్నిక్ నేర్పిస్తే యూజీ బాడీ దాన్ని గుర్తుపెట్టేసుకుంటది. సో అంత మనోళ్ళు ఫిక్స్ అయిపోతారు, ఒక్కొక్కరు యూజీ బాడీలోకి పోయి తనకి ఏమైనా కొత్త టెక్నిక్ నేర్పిలని, అంటే యూజీకి రాని టెక్నిక్స్ నేర్పిలని ఫిక్స్ అయిపోతారు. సో అట్లా ఫస్ట్ కుసకాపి గడిపోతాడు యూజీ బాడీలోకి, అతనికి కర్జ్ ఎనర్జీ మ్యానిపులేషన్ అండ్ సింపుల్ డొమైన్ ని నేర్పిస్తాడు. సో ఇట్లనే యూజీకి ఎవరైనా డొమైన్ ఎక్స్పాన్షన్ నేర్పిస్తే మస్తు ఉంటుంది కదా గైస్. బట్ ఈ బాడీ స్వాపింగ్ కి ఒక లిమిట్ ఉంటుంది, అంటే 1 మంత్ కి 2 టైమ్స్ మాత్రమే ఈ బాడీ స్వాపింగ్ పాసిబుల్ అవుతుంది. అంటే లిమిటెడ్ అనమాట, అన్లిమిటెడ్ కాదు.
సో ఇంత పెద్ద ఫ్లాష్ బ్యాక్ మనకి ఎందుకు చూపించారంటే ఇప్పుడు సుకున తన డొమైన్ ని ఓపెన్ చేశాడు కదా, సో దాన్ని యూజీ తన సింపుల్ డొమైన్ తో కౌంటర్ వేస్తాడు. అండ్ సింపుల్ డొమైన్ యూజీకి ఓ నేర్పించారు కొంచెం కాబేగాడు. అండ్ అప్పుడే యూజీకి అనిపిస్తుంది సుకునది డొమైన్ కొంచెం ఇన్కంప్లీట్ గా ఉందని, అండ్ దీంట్లో కొన్ని లూప్ హోల్స్ కూడా ఉన్నాయని. అంటే యూజీ సుకున డొమైన్ ని రెసిస్ట్ చేయగలడు. అండ్ నెరేటర్ ఇక్కడ మనకి చెప్తాడు సుకున తన న్యూ డొమైన్ ని ఎక్కువసేపు ఓపెన్ చేసి ఉంచలేడని, ఎందుకంటే తను కూడా తన లిమిట్ లో ఉన్నాడు కాబట్టి. అండ్ ఆల్సో సుకున మాకిని కూడా పట్టుకోలేకపోతాడు ఈ డొమైన్ తో, ఎందుకంటే మాకి దగ్గర ఎలాంటి కర్జ్ ఎనర్జీ లేదు కాబట్టి. సో సుకున తన డొమైన్ ని ఇంకో 99 సెకండ్స్ మాత్రమే ఓపెన్ చేసి ఉంచగలడు. సో ఇక్కడ యూజీ, చోజో, మాకి అండ్ ఈ నలుగురు కూడా రెసిస్ట్ చేస్తుంటారు. అండ్ చోజో అయితే యూజీ గురించి టెన్షన్ పడుతుంటాడు. అండ్ అప్పుడు యూజీది సింపుల్ డొమైన్ విరిగిపోతుంది అండ్ తన మీద స్లాషెస్ పడతాయి. సో దాంతో యూజీది లెఫ్ట్ లెగ్ కట్ అయిపోతుంది. అండ్ అప్పుడే స్లాషెస్ ఆగిపోతాయి. దాంతో యూజీ అనుకుంటాడు అమ్మ స్లాషెస్ ఇంకా ఆగిపోయినాయని. బట్ సుకున ఇంకా పెద్ద అటాక్ చేయబోతున్నాడని యూజీ గమనిస్తాడు. అండ్ సుకున ఫూగానే యూజ్ చేస్తాడు. అండ్ ఈ ఫూగా అటాక్ మీకు గుర్తుంది కదా గాయస్, దీంతోనే సుకున మహారాగానే డిఫీట్ చేసిండు. అండ్ దీంతో ఈ చాప్టర్ ఇంకా ఎండ్ అయిపోతుంది గాయస్. వామ్మో ఇప్పుడు ఫూగా యూజ్ అయిపోతున్నాడు సుకున. నెక్స్ట్ చాప్టర్ లో ఏమవుతుందేమో, ఓడిపోతారేమో చూద్దాం. నెక్స్ట్ చాప్టర్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే. ఇంకా నెక్స్ట్ గైస్ మీరు గెస్ట్ చేసి కమెంట్స్ లో పెట్టండి నెక్స్ట్ ఏ క్యారెక్టర్ పోవచ్చు అని. అండ్ ఆల్సో గైస్ ఈ వీడియోకి ఎక్కువ లైక్స్ కొట్టండి. అండ్ ఆల్సో ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్తో కూడా షేర్ చేసుకోండి. అండ్ కామెంట్ కూడా పెట్టండి ఏ క్యారెక్టర్ చనిపోతాడో అని. And thank you very much for watching this video guys.